రక్షణ రంగంలో ఇండియా శరవేగంగా దూసుకుపోతోంది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రాకెట్లను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. తాజాగా ఇండియా పినాకా రాకెట్లు మొదటి ప్యాకేజీని ఆర్మేనియాకు ఎగుమతి చేసింది. అయితే ఇండియా విదేశాలకు ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి. కేవలం ఆర్మేనియాతో పాటు ఫ్రాన్స్తో ఇతర దక్షిణాసియా దేశాలు కూడా పినాకా రాకెట్లపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కాగా ఈ రాకెట్లు 75 కిలోమీటర్ల సుదూర లక్ష్యాన్ని ఛేదించగలదు. మరి ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ టార్గెట్ లక్ష్యం ఎంత? మరి ఇండియా ముందున్న సవాళ్ల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. డిఫెన్స్ రంగంలో ఇండియా కూడా క్రమంగా తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇప్పటి వరకు దేశీయ అవసరాలకు విదేశాల నుంచి రక్షణ రంగం యుద్ధ విమానాలు, రాకెట్లు కొనుగోలు చేసేది. ప్రస్తుతం ఇండియా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానాలతో పాటు రాకెట్లను తయారు చేసి ఇతర దేశాలకు విక్రయించే స్థాయికి ఎదిగింది. ఇండియా జీడీపీకి తన వంతు సహకరిస్తోంది. కాగా ఇండియా మొట్టమొదటిసారి రక్షణ రంగానికి చెందిన రాకెట్లు కన్సైన్మెంట్ను ఆర్మేనియాకు ఎగుమతి చేసింది. పినాకా రాకెట్లను మొదటి బ్యాచ్ను రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం నాగపూర్ ప్లాంట్లో జెండా ఊపి ప్రారంభించారు. ఇక ఈ రాకెట్ డీల్ విషయానికొస్తే ఇండియాకు ఆర్మేనియాకు మధ్య సెప్టెంబర్ 2022లో కుదిరింది. ఈ డీల్ విషయానికొస్తే దీని విలువ 2000 కోట్లు. కాగా ఇండియా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లను తయారు చేసి ఆర్మేనియాకు అప్పగించింది. కాంట్రాక్టులో భాగంగా 4 పినాకా బ్యాటరీలతో పాటు యాంటీ ట్యాంక్ రాకెట్లు, మందుగుండు సామాగ్రి, ఇతర మిలిటరీ పరికరాలు ఎగుమతి చేసింది. ఇక పినాకా సిస్టమ్ విషయానికే వస్తే దీన్ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లేదా డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. కాగా ఈ పినాకా సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి పలు ఇండస్ట్రీలు భాగస్వాములుగా కలుపుకుంది. రాకెట్ల పనితీరు విషయానికొస్తే ఖచ్చితంగా టార్గెట్ను ఛేదిస్తుంది. వీటిలో పలు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి సుమారు 75 కిలోమీటర్ల రేంజ్ని ఛేదిస్తే తాజాగా నిర్వహించిన టెస్టులో 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించింది. అయితే ఇండియా గత ఏడాది అన్గైడెడ్ వెర్షన్ పినాకా సిస్టమ్ను ఎగుమతి చేసింది. తాజాగా గైడెడ్ వేరియంట్ను డిజైన్ చేసి కొత్త బ్యాచ్ను ఎగుమతి చేసింది. అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించగలదు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇండియాకు చెందిన డిఫెన్స్ ఇండస్ట్రీ అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో వివరించారు. ఇండియా ఏమాత్రం దిగుమతులపై ఆధారపడకుండా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ధ విమానాలను, రాకెట్లను తయారు చేసే స్థాయికి ఎదిగింది. అదే సమయంలో ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని సింగ్ చెప్పారు. డిఫెన్స్ రంగానికి చెందిన ఉత్పత్తుల ఎగుమతుల్లో ఇండియా గణనీయమైన పురోగతిని సాధించింది. దీనికి ఆయన ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగం కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేయడంలో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ప్రైవేటు రంగ భాగస్వామ్యం వల్ల 1000 కోట్ల ఎగుమతుల నుంచి ఈరోజు 24,000 కోట్ల విలువ చేసే రక్షణ రంగానికి చెందిన పరికరాలు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని రాజ్నాథ్ వివరించారు. రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తుల గురించి ఆయన ప్రస్తావించారు. 2014లో దేశీయ అవసరాలకు 46,425 కోట్ల విలువ చేసే ఇండస్ట్రీ నుంచి ప్రస్తుతం 1.51 లక్షల కోట్ల ఇండస్ట్రీగా ఎదిగిందన్నారు. ఇండియా డిమాండ్ను తీరుస్తూనే విదేశీ డిమాండ్ను కూడా ఇండియా తీరుస్తోందన్నారు. ఇక ఇంటర్నేషనల్ బయర్స్ విషయానికొస్తే ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా ఆర్మేనియా ఆర్డర్ ఇచ్చింది. పినాకా గైడెడ్ సిస్టమ్ కొనుగోలుకు ఆసక్తి కనబరిచింది. కాగా ఈ రాకెట్ లాంచర్లను ఆగ్నేయాసియా దేశాలతో పాటు యూరోప్తో పాటు ఫ్రాన్స్ కూడా ఈ ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాయని సింగ్ అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఇండియా ప్రాడక్టులపై ప్రపంచ దేశాలకు నమ్మకం కుదిరిందని భావించాల్సి ఉంటుందన్నారు. ఇండియా విషయానికొస్తే ప్రపంచంలోని టాప్ 5 దేశాల్లో మిలిటరీపై భారీ ఎత్తున వ్యయం చేస్తోంది. ఇండియా తన బడ్జెట్లో డిఫెన్స్కు 6.81 లక్షల కోట్లు
కేటాయించింది. ఆ మొత్తంలో 2.67 లక్షల కోట్లు ఆయుధాల ఆధునీకరణ కోసం కేటాయించింది. ఆయుధాల ఆధునీకరణతో పాటు దేశీయంగా ఆయుధాలు తయారు చేసుకోవడానికి విదేశాల నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని కూడా నిర్ణయానికి వచ్చింది. కాగా ఇండియా ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ మరైన్ ఎయిర్క్రాఫ్ట్ డీల్ కుదుర్చుకుంది. అలాగే అమెరికా నుంచి జావెలిన్ మిసైల్స్, ఎక్స్ కాలిబర్ ప్రాజెక్టైల్స్ దిగుమతి చేసుకుంది. అయితే ఇండియా వ్యూహాత్మకంగా సొంతంగా ఆయుధాలు తయారు చేసి ఇతర దేశాలకు దూరం కాదలుచుకోలేదు. అందుకు ఇతర దేశాలను భాగస్వాములుగా చేసుకుని జెట్ విమానాలతో పాటు సబ్మెరైన్లను తయారీకి ఇతర దేశాలను ఆహ్వానించింది. దీనికి సంబంధించి DRDO గ్లోబల్ ఏరోస్పేస్ కంపెనీ భాగస్వామ్యంతో కలిసి 120 KN ఇంజన్లు తయారు చేయడంతో మొదలుపెట్టింది. దీనికి ప్రాజెక్ట్ P751 అని పేరు పెట్టింది. ఈ మోడల్ భాగస్వామ్యంలో డిఫెన్స్ రంగానికి చెందిన కంపెనీల టేకోవర్లపై కూడా దృష్టి పెడుతుంది. ఇక కేంద్రంలోని మోదీ సర్కార్ రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేసింది. డిఫెన్స్ సెక్టార్లో ఆటోమేటిక్ రూట్లో పెట్టుబడులను 74% వరకు అనుమతించాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు విదేశీ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అడ్డంకులను తొలగించింది. గ్లోబల్ కంపెనీలను కేవలం మార్కెట్ ప్లేయర్గా కాకుండా భాగస్వామిగా చూడాలని భావించింది. ఇప్పటి వరకు డిఫెన్స్ సెక్టార్లో విదేశీ పెట్టుబడులు పరిమితి స్థాయిలో వచ్చేవి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల డిఫెన్స్ సెక్టార్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద మొత్తంలో వచ్చేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా తయారు చేస్తోన్న రక్షణ రంగానికి చెందిన ఉత్పత్తులు దేశీయ అవసరాలకు గాను 65% వరకు తీరుస్తున్నాయి. దశాబ్ద కాలం నాటితో పోల్చుకుంటే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అయితే ఈ రంగంలో చేయాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్లు తయారు చేయడం, స్టెల్త్ టెక్నాలజీ, స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ పై ఫోకస్ పెట్టాలి. ఇండియా విషయానికొస్తే టెక్నాలజీ పరంగాను, ప్రాడక్ట్ పరంగా ఇతర దేశాలతో పోల్చుకుంటే చౌక ధరకు లభిస్తుంది. కాబట్టి గ్లోబల్ ప్లేయర్స్తో ఇండియా పోటీ పడగలుగుతోంది. ఇక పినాకా రాకెట్ లాంచర్లతో ఇండియా తన మొదటి ప్రయాణం మొదలుపెట్టింది. యుద్ధ రంగంలో ఇండియన్ ఆయుధాలు సత్తా ఎలా ఉంటాయో చూడాల్సిందే. అయితే ఇక్కడ గమనించాల్సింది ఆయుధాలు ఎగుమతి చేసి ఆర్థికంగా బలపడ్డానికి కాదు, ఎగుమతుల ద్వారా నమ్మకం కుదుర్చుకోవడం, దౌత్యపరమైన సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి కూడా దోహదపడుతుంది. మారుతున్న గ్లోబల్ ముఖ చిత్రంలో ఇండియాకు చెందిన డిఫెన్స్ సెక్టార్ తన సత్తా చాటుతుందనడంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. ఇక రక్షణ రంగానికి చెందిన ఎగుమతులకు ఆదివారం నాంది పలికింది. భవిష్యత్తులో మరిన్ని కన్సైన్మెంట్ల ఎగుమతులు జరుగుతాయన్న నమ్మకాన్ని డిఫెన్స్ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం యావత్ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట యుద్ధాలు జరుగుతున్నాయి. ఆయుధాల కోసం ఇండియా వైపు చూసే అవకాశాలను కొట్టిపారేయలేం. అయితే పొరుగున ఉన్న పాకిస్తాన్ JF-17 యుద్ధ విమానాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నా ఇప్పటి వరకు ఒక్క యుద్ధ విమానాన్ని విక్రయించుకోలేకపోయింది. పాక్ యుద్ధ విమానాల కొనుగోలు చేయడానికి ఏ దేశం సాహసించడం లేదు. దీనికి కారణం పాకిస్తాన్ను ఎవరూ నమ్మకపోవడమే. అదే ఇండియాకు కలిసి వచ్చింది. క్రమంగా ఎగుమతులు పెంచుకుని ఆర్థికంగా బలపడ్డానికి మార్గం సుగమం చేస్తుందని చెప్పుకోవాల్సిందే.